ఫ్రెండ్స్, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటూ ఈరోజు సండే అనమాట. సండే మార్నింగ్ బ్లాగ్ అయితే చేయడానికి అయితే మేము రెడీ అయిపోయామన్నమాట. ఈరోజు మధ్యాహ్నం వరకు మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకైతే చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా సండే శుభాకాంక్షలు. మీ ఇంట్లో ఏం చికెన్ వండుకుంటున్నారా, మటన్ వండుకుంటున్నారా, రొయ్యలు వండుకుంటున్నారా, పీతలు వండుకుంటున్నారా, ఇంకా ఏ వెరైటీ అయినా వండుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. ఒక ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే వేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. ఇదంతా శుభ్రమైందనమాట. మార్నింగ్ నుంచి 6కి లేచాను. 6కి లేచి ఫస్ట్ అయితే ఇదంతా శుభ్రం చేశానమాట. ఇదైతే క్లీన్ అయింది, ఒక్క రూమ్ అయితే క్లీన్ అయింది. ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి. ఇది వంటగది అయితే క్లీన్ చేయాలి. క్లీన్ చేసి కడిగేస్తే తర్వాత అయితే పై రూమ్కి వెళ్దాము. దింపేసి అన్నీ చదువుతున్నావా? ఇదేమో అటు చేస్తున్నాను, ఇటు చేస్తున్నాను. కొన్ని సామాను ఇట్లా సరిగ్గా కదా, గొడవ వచ్చి తీసుకున్నాను. ఈ సర్దే అనిపించినట్టు అంతపాటు ఇవ్వాల్సి వస్తుంది. ఈ చిన్న సామాన్లో ఉంటుంది, అంతపాటు ఇబ్బంది. నేను గుళ్ళకి ఈ గుడి తెచ్చుకుంటే కేజీ అందులో 20 కూడా బాగుంది. మరి కందుకు పవలేదు, గుళ్ళు పట్టేస్తుంది. చాలా పాత పప్పు తెచ్చారు డిమార్ట్లో. మనం తీసుకోలేదా కందిపప్పు? మనం తీసుకుని కందిపప్పు లేదు, మనం వాడలేదు కదా. పప్పు ఎక్కువగా మెద్దు రాదు. దాని ఉప్పు అమ్మేది నాకు గుర్తు పచ్చడి పెట్టినప్పుడు ఫస్ట్ ఉప్పు ఒకటిన్నర. పిన్ను పాటలు తెగపాడేస్తుంది. లక్ష్మమ్మ అంటుంది నీ పిన్ని పాటలు తెగపాడేస్తుంది అంటుంది. దారంటే వెళ్తా అంటే కాదా, పిన్నే పార్వతమ్మ ఇప్పుడే వచ్చింది ఇందాక. పిన్ని కొత్త టీవీ మూమెంట్ కదా, అలానే ఉంటుంది. బయటికి కూడా దులపడం అయిపోయిందండి. ఇదంతా దులిపేసాను అనమాట. ఈ మెట్లన్నీ ముందు దులపవలసింది, ఇదంతా దులపాలి. ఇంకాను లోపల కూడా అయిపోయింది అనమాట. ఇలాగా శుభ్రం చేసుకున్నాను అంటాను. అంతమాను నెల శుభ్రం చేసినా గలీజ్గానే ఉంటుందండి ఎక్కువ దుక్కుని. ఇంకా సామాన్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మామిడికాయలండి, మగ్గం వర్క్ నేర్పించే సునీత గారు అయితే మామిడికాయలు పట్టుకొచ్చారు నిన్న. ఇది తినేకాయలేనమాట. ఈ కాయ అయితే స్వామికి పెట్టిందని పట్టుకొచ్చారు. నిన్న మొన్న అయితే ఇంకా గుళ్ళోకి వెళ్ళకూడదండి, సాయం అయితే అవతల ఉండింది. దాని గురించి అయితే
ఇంకా రేపు పొద్దునైతే పెట్టాలి. కాయ దాయిపోతే కనుక కాయ ఎవరైనా తినేస్తే మళ్ళీ స్వామి పెట్టలేదని చాలా ఇది అవుతానమాట. సరే కూరకైతే రొయ్యలు తీసుకున్నానండి. ఒక 200 రూపాయలు రొయ్యలు అనమాట. ఇదైతే ఒక అర కేజీకి తక్కువగానే వచ్చింది. పప్పు అయితే మా అమ్మ అయితే అరకేజీ ఉంటుంది అనుకున్నట్టు అన్నది, కానీ అరకేజీ తక్కువగానే వచ్చిందనమాట. టిఫిన్ అయితే మార్నింగ్ రాగి జావ కాద్దాము చాలు జావ అంటే కాయం వినలేదు. వినకుండా అయితే ఇడ్లీ వేసింది. నాకు చాలా కోపం వచ్చిందండి. ఇప్పుడు దాకా దాంతో గొడవే ఆడాను, తిట్టాను అనమాట చాలా మట్టుకి. చూడండి తిట్టానని వేసి ఎంత జావ అయితే కాసి పెట్టిందో. ఒక్క దానికి ఇంత జావ ఎందుకండి, ఇందులో సగం అయితే సరిపోద్ది. వేస్ట్ ఎక్కువ చేసేద్దండి. ఇది సగం చేసుకుంటే ఆ సగం పిండి ఇంకొకసారికి పని చేద్ది కదా అనుకుని పిల్ల కాదు. చూడండి ఎంత జావ అయితే కాసిందో చిరాకు కింద. చిన్న గిన్నె అది, కాకపోతే పెద్ద ఎక్కువ కాసిందనమాట. సగం కాస్తే సరిపోతుంది అందులోను. టిఫిన్ అయితే కిరణ్ వచ్చాడండి, అట్లా అయితే వేసాను. కిరణ్ డ్యూటీ నుంచి వచ్చి పడుకున్నాడు అనమాట. 12 గంటలకు అయితే లేపమ్మా భోంచేసి అయితే వెళ్తాను అన్నాడు. ఇంకా సర్లే కదా అనేసి ఇంకా 12 గంటల వరకు అయితే పిల్లల్ని పడుకొని వెళ్దాము అనేసి ఇలాగ వంట అయితే చేద్దాం అనుకున్నాను. అట్టుపళ్ళు వస్తుంది చూడండి ఎంత చిన్నేస్తాము. ఆజ్జికి అయితే మా మావి ఇచ్చాడనమాట. ఆజ్జి అట్టుపళ్ళు వస్తుంది ఇదిగోని దాని అంత సైజు అట్టుపళ్ళు అనమాట. అట్టుపళ్ళు అయితే చిన్న అట్టుపళ్ళు అనమాట. 2 సంగలాలు ఉన్నాయి అంతే. చక్కెర కేడి అట్టుపళ్ళు అండి అయితే. సరే కదా అనేసి ఈ గిన్నె అయితే ఇలాగా ఫ్రూట్స్ అయినా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇలా అయితే అరేంజ్ చేశానండి. ఫ్రూట్స్ పెట్టుకుందాం అనేసి బాదం పప్పులు అయితే నానబెట్టాను అనమాట. పిల్లలకైతే ఇంకా పెట్టలేదండి. ఇవాళ అయితే కూర అయితే రొయ్యలు బెండకాయ వండుదామనేసి ప్రిపేర్ అయితే అయ్యాను. పిల్లలకి రాగిజావ కలిపింది కానీ తాగలేదు పిల్లలు అయితే. ఇంకా నేనైతే తాగలేదు. నేను తాగుదామనేసి గ్లాస్లో పోసుకున్నా. తాగిన తర్వాత టిఫిన్ చేద్దాం అనేసి నేను చూస్తున్నాను. ముందైతే మీకోసం జావ అయితే పోసి చూపిస్తాను. ఇందులో అయితే పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకుని చేసుకుంటారు కానీ బెల్లం వేసింది కాదండి, ఒట్టిది అనమాట. ఇది అయిపోయి ఇందులో పెరుగు అయితే వేసుకోవాలి. మాకు పాలైన పెరుగు అని ఎక్కువగా ప్యాకెట్ల ద్వారానే దొరుకుతాయి అనమాట. విశాఖ డైరీ అవి అయితే తెచ్చుకుంటామండి. మీకు కాయని చూపిద్దాం అనుకున్నాను, అది నేను తిట్టానన్న కోపంలో అయితే అదే గబగబా కాసేసింది అనమాట. మీకు రాగిజావ అయితే కాయలు మీకు చూపించలేదు. ఇది ఎలా ఉంటుందో మీకైతే టేస్ట్ చేసి చెప్తాను. రాగిజావ ఆల్మోస్ట్ చాలామంది తాగే ఉంటారు. ఐస్ క్రీమ్లో ఉండింది కదా. ఇప్పుడు రాగిజావ ఎలాగుందో చూపిస్తానండి. బాగుందండి. మార్నింగ్ రాగిజావ తాగితే మంచిదన్నమాట. ఫుడ్ బదులు తీసుకుంటే, టిఫిన్ బదులు తీసుకుంటే చాలామంది ఇష్టపడరండి దీన్ని. కొంతమంది ఇష్టపడతారు. ఫస్ట్లో అయితే నేను కూడా ఇష్టపడేదని కాదు, ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది. రాగిజావ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో మీద కంటిన్యూ అయితే చూసుకోండి.
బెండకాయ వేసి వండుతున్నాను అనమాట. రొయ్యలు అయితేనే కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చండి ఇందులోను, కానీ నేను కోడిగుడ్డు వేయట్లేదు. బెండకాయ వేసి రొయ్యలు పులుసు పెడుతున్నాను అనమాట. 2 టమాటాలు అయితే ఉల్లిపాయలు గుజ్జులో కలిపి ఆడేస్తాను అనమాట. ఆడేసి వేయించుకుంటాను నూనెలో అయితే. అలా అయితే వండుతాను కూర అయితే. బెండకాయ కోడిగుడ్లు ఆల్మోస్ట్ ఒకసారి అయితే నేను వీడియో అయితే పెట్టాను, లాంగ్ వీడియోయే. కాకపోతే ఇది మామూలుగా నేను రోజు చేసుకునే పనిలో భాగంగా పెడుతున్నానంటే మీకు మొత్తం కూర అంతా అయితే నేను ఏం చూపించను. బెండకాయలు అయితే కోసేసుకున్నానండి. అల్లం లేదండి పేస్ట్ అయితే. అల్లం పేస్ట్ అయితే ఒక 10 రూపాయలు అల్లం అయితే తెప్పించాను అనమాట. మన జడ్జి ఉంది కదండి, దాంట్లో అయితే తెప్పించాను. ఇప్పుడే తెచ్చి వెళ్ళింది. సరే 10 రూపాయలు అల్లం. ఇదైతే చిన్ని బాక్స్ అన్నమాట. ఎంతో ఉంది చిన్ని బాక్స్, ఎంతో ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్, చిన్న మసాలాలు అయితే ఆడుకోవడానికి ఉంటుంది. ఈ బాక్స్ అయితే కొన్నాను అనమాట. మిక్సీ జారేనండి, చిన్ని మిక్సీ జార్ అనమాట. రొయ్యల కూర అయితే వండడానికి రెడీ అయిపోయానండి. రొయ్యలు అయితే పొయ్యి మీద వేసుకుని మగ్గబెట్టుకుంటున్నాను అనమాట. పసుపు రవ్వ వేసుకుని నూనెలో మగ్గబెట్టుకుంటున్నానండి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడేసుకున్నాను అనమాట. ఇందులో అయితే మూత కట్టుకున్నది అయితే సరిపోద్ది నాకు కర్రీలోకి అయితే. కన్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఉల్లిపాయ టమాటా గ్రేవీ అనమాట. ఇదైతేనే టమాటా వేసి ఉల్లిపాయ ఆడేసుకున్నానండి. ఇది బాగా గుజ్జు కింద అయితే ఆడుకున్నాను అనమాట. ఇంకా రేగుపూరలోకి ముక్కలు కోసుకోవడం కన్నా గుజ్జు కోస్తేనే బాగుంటుంది. చిన్న పీసులు కోసినా పెద్ద నాకు అనిపించదండి. ఇలా అయితే బాగుంటుందని ఇలా అయితే ఆడుకుంటాను అనమాట. కూరలోకి చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఎందుకంటే బెండకాయ పులుసు కదండి, దాంట్లోకి అయితే కంపల్సరీ అయితే రొయ్యల కూరలోకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ బెండకాయ అయితే మళ్ళీ మనకు కంపల్సరీ చింతపండు అయితే వేయాలన్నమాట. ఇదైతే బాగా ఉడుకుతుంది, ఉడకనిద్దాము. నేనైతే బాగా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇందులోను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా అన్నాను కదా. బాగా మగ్గనిద్దాం.
కలిపిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవడమేనండి. వాటర్ ఎక్కువైనా ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాను, కొంచెం మగ్గనిచ్చేదాకంటే. కూర దగ్గరికి వచ్చేసింది కదా, నేను పులుసు అయితే పోసుకుంటానండి. ఉడకనిద్దాం, సరిపోతుంది. ఉడకనిద్దాం.